ప్యాకేజీలు ఇచ్చాడు. ఇప్పుడు బొత్స వైఫ్ అది కాదు సార్, నేను అదే అడగబోతున్నాను. ఏంటి బొత్సాకి మళ్ళీ ఉత్తరాంధ్రలో చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్కి విశాఖ ఎంపీ ఇచ్చారు, విజయనగరం వాళ్ళ మేనల్డ్కి ఇచ్చాడు చిన్నశ్రీనికి. సో అది మంచి వ్యూహమేనా? అంటే రెండు ప్రాంతాల్లో ఇద్దరు ఎంపీలు ఒకే బొత్స కుటుంబానికి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంటే గట్టి పోటీ అని అక్కడ, ఎందుకంటే తెలుగుదేశం గట్టిగా ఉండబోతుంది. వాళ్ళ ఫోకస్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది, రాజధాని డిస్టర్బెన్స్ ఇట్లాంటివన్నీ. కాబట్టి ఎవరో ఒకరు కాపు కాసేవాడు, భుజం పెట్టగలిగిన వాడు ఒకటి కావాలి కదా, సోషల్ కాంబినేషను. బొత్స ఝాన్సీ అని ఇదివరకు కూడా చేశారు కదా. అవును, చేశారు. ఇప్పుడు వచ్చిందంతా ఈ సీను అన్న అక్కడ పాపులర్గా పిలుస్తుంటారు. ఆ సీనుకి ప్రమోషనే ఇప్పుడు అడిషనల్. ఆయన చాలా అంటే బొత్స పనులన్నీ ఆయనే చేస్తుంటాడు. డిఫాక్టో మినిస్టర్ అన్నీ ఆయనే. కాబట్టి అది బొత్స గట్టిగా ఉన్నట్లు లెక్క. ఈ ఒక తరం నాయకుల నుంచి ఇలా మారినప్పుడు రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఇక్కడ ఉండి పిసిసి అధ్యక్షుడు చెక్క అనేది ఒకటి పక్కన పెడితే ఈ స్టూడ్ బై గట్టిగా నిలబడ్డాడు అనేది ఒకటి ఉంది ఆయన. అంటే విజయనగరం మనం స్వీప్ చేసి కూడా ఇచ్చారు కదా, అది కూడా అందుకే నేను చెప్పేది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గట్టిగా నిలబడేవాళ్ళు. రెండోది విశాఖపట్నంలో ఉన్న వైసీపీలో చాలా అంతఃకలహాలు, రకరకాల సమస్యలు, టీడీపీకి ఎక్కువ స్థానాలు రావడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి విజయనగరాన్ని అయినా మనం బేస్గా అలా కాపాడుకోవాలి అనేది ఒకటి కూడా ఉండొచ్చు. బొత్స దాన్ని ఓన్ చేసుకోవాలంటే నిజానికి బొత్స చాలా వాస్తవికవాది. ఆయన గురించి కథలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయినా కానీ ఆయన నిలబడ్డాడు, ఏదో దాన్ని నిలబడాలన్న దాన్ని బట్టి. కాబట్టి ఆయన వైఫ్కి ఇవ్వడం కూడా విశాఖలో ఎదుర్కొనే ఒక వ్యూహం కావచ్చు. సరే, ఏంటి పరిస్థితి? 3 లిస్టులు వచ్చినాయి, ఇక్కడి నుంచి ఇంకా లిస్టు మొదలవలేదు. ఎవరి పేరు ఉంటుందో తెలియదు, పొత్తుల్లో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, సమయం లేదు మిత్రమా అని చెప్పి ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఎప్పటికి ఈ లిస్ట్ తయారవుతుంది? సమయం లేదు మిత్రమా కాదు, స్పష్టత లేదు మిత్రమా. స్పష్టత లేదు మిత్రమా, కాబట్టి సమయం తప్పదు అన్న స్లోగన్ ఇప్పుడు నడుస్తుంది. ఆ అంచనా వేయడానికే చంద్రబాబు ఇప్పుడు ఇటు ప్రచారము, అటేమో తమ వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకుందామని వెళ్ళారు. సంక్రాంతి తర్వాత ఇంక ఏవైనా కానీ ఈవెన్ జనవరి 3rd వీక్ 4th వీక్ అట్లా అయినా మీకు ఏం ఆశ్చర్యం లేదు. వీళ్ళు ఖరారు చేసుకోవాలి, వీళ్ళ తర్వాత వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ ఎక్కడ ఎవరు, నేను పార్టీగా ఎవరు, అభ్యర్థిగా ఎవరు. బీజేపీ ఫ్యాక్టర్ అది ఒకటి అస్పష్టంగా అది ఇంకా అట్లా ఉంది. కాబట్టి ఇవి స్పష్టత లేదు మిత్రమా వల్ల ఆలస్యం అనివార్యం మిత్రమా అన్నది. ఇప్పటివరకు నవీన్ నాపచేనే పండుతుందని నన్ను మమ్మల్ని ఇన్ని రోజులు అన్నారు కదా, మీ లిస్ట్ ఏదని వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేయటం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ సంక్రాంతి కథా కాలక్షేపం తెలుగు ప్రజలకు, ఏపీ ప్రజలకు ఇంకో 2 నెలలు ఏదైనప్పటికీ కూడా ఉగాది వరకు ముద్రగడ గారు ఇష్యూ అన్నది ఈ కాపు సామాజిక వర్గానికి అయితే ఈ పండుగలో ఒక బోనస్ అనుకోవచ్చండి. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు అన్నది హ్యాపీ కదా వాళ్ళందరూ. వాళ్ళు తప్పకుండా సంతోషిస్తారు. రెండవది మనం ముందుకు వెళ్తామని ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో పెరిగే అవకాశం ఉంది. పెరిగిన తర్వాత అక్కడ స్టేక్ హోల్డర్స్ క్లెయిమ్ చేసే వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా అవన్నీ బాబు పవన్ జోడీలో వాళ్ళు చూసుకోవాల్సిన అంశాలే. ఇంకా ముద్రగడ వచ్చాక మరి ఆయన కూడా వీళ్ళందరితో కలిసి పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక సలహా సమితి అనో లేదా పెద్దల మండలైనో ఏదో ఒకటి ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన్ను వీళ్ళందరినీ కూడా పెట్టినట్టు జగన్కు చెల్లినట్టుగా వీళ్ళెవరికి చెల్లే పరిస్థితి లేదు కదా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టడం, ఉప ఎన్నికల్లో గెలవడం, పాదయాత్ర, అదొక సీరియస్గా ఆయనకు అలా జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ అలా ఉండే అవకాశం లేదు. కనీసం జనసేన అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ అయినా అందరినీ కలుపుకొని పోయే ఒక పద్ధతి తీసుకుంటే తప్ప కుదరదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ నిజానికి ఆయన గురించి స్టోరీస్ అన్ని స్టోరీస్ రాగానే వెంటనే మనం ఏమీ తీసుకోలేము. కానీ మొత్తం మీద సింగిల్ హ్యాండెడ్గా ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు పోయింది. ఇప్పుడు తను మాట్లాడలేదు, ఆయన కూడా పక్కన పెట్టారు. ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? మీకు ఆ సర్కిల్స్లో ఎవరైనా చెప్పారా, మాట్లాడారా? లేదు, నేను ఇంకా అంటే తెనాలి సీట్ గురించే నిజానికి నడుస్తుంది కదా. ఆల్పాటి రాజా అసలు ఒప్పుకోవట్లేదు, మొన్న కూడా మాట్లాడుతున్నాడు. సో అందుకనే ఆయన ఈ సీట్లో ఏదేమైనా నేనే పోటీ చేస్తాను, నాకు తెలుసు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో నాదెండ్ల అంటే రియల్ వారు రానప్పుడు అంతవరకు ఆయన కథ నడిపించడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తనే సారథ్యం తీసుకున్న తర్వాత ఆయన సహాయపాత్ర అవుతుంది కదా. రెండవది సందేహాలు ఉన్నాయి. కాపు ఇప్పుడు మీరు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఏ సమయంలో అయితే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చి కాపు కోణం బాగా పెరిగినప్పుడు అనివార్యంగా నాదెండ్ల మనోహర్ కొంచెం పక్కన పెట్టడం అనేది అది వ్యూహాత్మకంగా పెట్టచ్చు.
నిజంగా కూడా అది జరిగి ఆయనే కొంచెం మీరే చూడండి సార్ అని చెప్పనవచ్చు. కానీ అదైతే తప్పదు. ముద్ర ఈ ఎపిసోడ్లన్నీ ఒక సెటిల్ అయ్యే వరకు కూడా మనోహర్ ఇంకా తనే అంతా అన్న వాతావరణం లేకుండా జాగ్రత్త పడతారు. అంటే అది కూడా ఒక వీళ్ళ ఫిర్యాదు కదా. అవును, మీరని మేము మిమ్మల్ని చూసి వస్తే మీరేమో ఎప్పుడు అన్నీ ఆయన చెప్తుంటే ఎట్లా అనే ఏదో ఒక భాషలో చాలా చెప్తూ వ్యతిరేకత ఉంది. లేదు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఈ పరిస్థితుల్లో కొంతకాలం ఆయన అలా పెడతారు. అది ఏదో కారణం చెప్తారు తర్వాత, ఏదో అన్న ఊరిపోయారనో సమస్యనో, బట్ అదొక డెవలప్మెంట్. సో ముద్రగడ గారిని ఇంక మరి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసినట్టేనా? ఇంకా ఏమైనా ప్రయత్నాలు ఉండే ఛాన్స్ ఉంటుందా ఇలాంటి సిచ్యువేషన్లో? కీలకంగా ఆయన మారిపోతున్నారు కాబట్టి. అంటే ఇంకా దాన్ని కొనసాగించడం ఆ ఇద్దరికీ గౌరవప్రదంగా ఉండదు. అంటే అటు పోతారు అన్నీ అంటున్నా మీరు ఎందుకు ఇంత పట్టుకు వెళ్ళటం వీళ్ళకి గౌరవంగా ఉండదు. ఇటువైపున ఇంతగా దగ్గర అవుతున్నట్టు మాట్లాడుతూ సంకేతాలు ఇస్తూ కనీసం డిస్టెన్స్ చేసుకోలేదు కదా. అవును, చేసుకోకుండా ఇరువైపులా కూడా బేరం ఆడుతున్నారు, లేకపోతే ఇద్దరితో కూడా రెండు చేతులు రెండు వైపులా పెట్టారు అంటే అది ఆయనకు గౌరవంగా ఉండదు. సో ఒక సహజంగా అది ఇటువైపు మొగ్గు ఇటువైపు కనిపిస్తుంది కాబట్టి దాని మీద లాస్ట్ పంచ్ అయిందే. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 9.